దేశంలో లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఇటు ఓటర్లను ప్రసన్నం చేసేందుకు ఇటు వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు అలాగే జాతీయ పార్టీలు కొన్ని ఉచిత హామీలను గుర్తిస్తూ కూడా ముందుకెళ్తుంటారు. వాటిపైన ఉచిత హామీలపైన వివరణాత్మక చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావు అయితే దీనిపైన ఒక డిమాండ్ చేస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఒక ఉచిత హామీకి సంబంధించి ఏదైనా ఒక హామీ గురించి మనం మాట్లాడుకుంటే దానిపైన ఏ విధంగా అమలుకి ఏ విధంగా ఎంత ఖర్చు అవుతుంది, దాని ప్రభుత్వ ఖజానా పైన ఏ విధంగా భారం పడుతుంది, దానికి సంబంధించి కూడా ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ కూడా కేంద్రాన్ని అలాగే ప్రధాని మోడీని అయితే ఆయన డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి ఏదైనా ఉచిత హామీ కానీ ఒకవేళ ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒకటి తీసుకొచ్చిందంటే దానిపైన ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా దీనికి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా దాని బాధ్యత మొత్తం కేంద్రానిదే అంటూ కూడా ఆయన స్పష్టమైన సమాచారాన్ని ఒక డిమాండ్ కూడా ఆయన చేస్తూ కూడా ముందుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇటు కేంద్రంలో ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఇటు కేంద్రంలో ఇప్పుడు జాతీయ పార్టీలు కొన్ని హామీలు ప్రకటిస్తూ కూడా వచ్చాయి. కాంగ్రెస్లో 25 హామీలు ప్రకటిస్తూ కూడా వచ్చాయి. ఇటు బీజేపీ కూడా కొన్ని హామీలు ప్రకటిస్తూ కూడా తన ముందుకు మేనిఫెస్టోని తీసుకుంటూ వచ్చాయి. మరి తెలుగు రాష్ట్రాలలో మన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలు ప్రకటిస్తూ కూడా ఇప్పుడు 100 రోజుల పరిపాలన తర్వాత వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారో చూసుకోవచ్చు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్లలో తమ మేనిఫెస్టో ప్రకటనతో పాటు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా సిక్సర్స్తో ప్రజల ముందుకు వస్తున్నారు. ఇలాంటి పాట పైన కూడా క్షుణ్ణంగా చర్చలు జరగాలి, ప్రజలకు ఏ విధంగా ఏమి అందించాలనే దానిపైన కూడా ఒక స్పష్టమైన చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్బీఐ గవర్నర్ అయితే తెలిపారు. మరొకసారి మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే గతంలో కేవలం బడుగు బలహీన వర్గాలకు సంబంధించి అట్టడుగు వర్గాల కోసం మాత్రమే ఇటు మేనిఫెస్టోలు కావచ్చు, ఇటు ఏదైనా ఉచిత హామీలు కావచ్చు దీనికి తీసుకొస్తారు. కానీ రానున్న తరాలు ఇలా మారిపోయాయి. ఓటర్లను ప్రసన్నం చేసేందుకు వర్గాలతో సంబంధం లేకుండా అట్టడుగు వర్గాలు కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, ఎవరిని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ కూడా మేనిఫెస్టోని రూపకల్పన చేస్తూ కూడా ప్రజలను ఓట్లు దండుకునే కార్యక్రమంలో భాగంగా మాత్రమే రాజకీయ పార్టీలు అడుగులేస్తున్నాయంటూ కూడా ఇటు ఆర్బీఐ గవర్నర్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అయితే తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. మొత్తానికి ఇటు అధికారంలోకి రావటం కోసం ప్రజల దగ్గర ఇలాంటి హామీలు ప్రకటిస్తూ కూడా ముందుకెళ్తుంటారు. ఒకవేళ మళ్ళీ అధికారంలోకి వస్తే వాటి అమలు కోసం ఏ విధంగా జరుగుతుంది, ఏ మేరకు వెళ్తున్నారు, వాటి అమలు కోసం కూడా కొత్తగా అప్పులు చేస్తూ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి కూడా అప్పులు చేస్తున్నారంటూ కూడా ఇటు తెలిపిన పరిస్థితి ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గతం నుంచి ఏదైనా ఒక రాష్ట్రం గురించి మాట్లాడితే అప్పులు ఎంత ఉన్నాయి, హామీలు ఏ విధంగా చేస్తున్నారు, ప్రజలకు ఏ విధంగా హామీలు ఇస్తున్నారు, ఇలాంటి అంశాల్లోనే ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అధికార పార్టీలు కావచ్చు, ఈ మధ్య గందరగోళ పరిస్థితులు ప్రతి పార్టీలో నెలకొని ఉంటాయి. సో అలాంటి నేపథ్యంలోనే ఇటు ఎన్నికల సమయంలోనే ఇటు కేంద్రం కూడా ఏ మేరకు బాధ్యత తీసుకోవాలి, రాష్ట్రాలు కేంద్రాలు కలిస్తేనే ఒక దేశం ముందుకెళ్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో ఏ విధంగా నడుస్తున్నాయి, హామీలు ఏ విధంగా ఇస్తున్నారు, వాటిని నెరవేర్చగలరా లేదా, లేకపోతే ఆ రాష్ట్రంలో వనరులు ఏ విధంగా ఉన్నాయి, అలాంటి వాటిపైన కూడా కేంద్రం పూర్తిగా దృష్టి పెట్టి సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా ఇటు సీనియర్లు సలహాలు కూడా అందిస్తూ కూడా ముందుకెళ్తున్నారు. ఆర్బీఐ మాజీ గవర్నర్ చెప్పిన అంశాలను మరొకసారి చూసుకున్నట్లయితే కేంద్రం ఇప్పుడు రాష్ట్రాలు కావచ్చు ఇటు 7.6 వృద్ధి రేట్ కానీ మనం 2047 వరకు మనం కొనసాగించగలిగితే దేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశం ఏదైనా చెప్పాలి అంటే పేద దేశంగానే ఉంది ఆయన చెప్పిన పరిస్థితి. ఎందుకంటే పేద దేశంలో ఉంటున్నారు కానీ ఉచిత హామీలు కావచ్చు ఇలాంటి అంశాలకు సంబంధించి అన్నీ కూడా వచ్చిన వాటిని కేవలం ప్రజలకు నేరుగా అందిస్తున్నారు. వాటిని అమలు చేయాలంటే మళ్ళీ అప్పులు చేస్తున్నారు, ఎఫ్ఆర్బిఎం దాటుతున్నారు. ఇలాంటి అంశాలకు సంబంధించి కూడా ఆయన పూర్తిగా కేంద్రాన్ని తప్పుపడుతూ కూడా ఆయన డిమాండ్ చేస్తూ కొన్ని శ్వేతపత్రాన్ని విడుదల చేయాలంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి ఇక గ్రోత్ రేట్కి సంబంధించి 7.6% మనం గ్రోత్ రేట్ కానీ కొనసాగించగలిగితే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా పూర్తిగా నిలవగలుగుతుంది అంటూ ఆయన తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మరి రాష్ట్రాలు కావచ్చు ఇటు దేశాల్లో కావచ్చు ఇప్పుడు మొత్తంగా కొన్ని అంశాలు ఇప్పుడు తెర మీదకి రావాల్సిన అంశం ఎంతైనా ఉంది. ఒకటి గ్లోబలైజేషన్, అలాగే జియో పాలిటిక్స్, అలాగే వాతావరణ మార్పులు,
తదితర అంశాలతో ఇలాంటి అవరోధాలకు సంబంధించి 7.6ని ఒకవేళ టచ్ చేయకపోయే పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆయన తెలిపిన పరిస్థితి. కానీ రాజకీయ పార్టీలు, ఇటు కేంద్రీయ పార్టీలు అంతా కూడా సమిష్టిగా మనం చేయగలిగితే 7.6ని టచ్ చేయగలిగితే ప్రతి ఏడాది 2047 నాటికి భారతదేశం అగ్రరాజ్యంగా నిలబడుతుందంటూ కూడా ఆయన తెలిపిన పరిస్థితి. సో ఈయన డిమాండ్ చేశారు కాబట్టి ఇటు కేంద్రాలు, రాష్ట్రాలు ఇవన్నిటి ఉచిత హామీలపైన, మేనిఫెస్టోలపైన ఒక శ్రద్ధ పెట్టి ప్రజలకు ఏ విధంగా కావాలి, ప్రజలకు ఏదిస్తే సరిపోతుంది అనే ఒక అంశం పైన ప్రతి ఒక్కరూ ఆలోచించగలిగితే, ప్రజలకు ఏది కావాలో అదే మేనిఫెస్టోలో పెడితే కంపల్సరిగా దేశం 2047 నాటికి అగ్రరాజ్యంగా నిలబడుతుందంటూ కూడా అందరూ తెలిపిన పరిస్థితి మనం చూసుకోవాలి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.